మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్స్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ నుండి కమర్షియల్ సిలిండర్స్ లోకి గ్యాస్ నింపుతున్న 6 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 268 సిలిండర్స్ తో పాటు 5 కమర్షియల్ వెహికల్స్, 26 ఫిల్లింగ్ పైప్స్, 9 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ద్వారకా గ్యాస్ ఏజెన్సీ నర్సాపూర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కమర్షియల్ గ్యాస్ని, వంట గ్యాస్ని కమర్షియల్ గ్యాస్గా ఇల్లీగల్ ఫిల్లింగ్ చేసి సప్లై చేస్తున్నటువంటి 6 అక్యూజ్డ్ని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి మనం 250 గ్యాస్ సిలిండర్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ 67, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ 190 ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ద్వారకా గ్యాస్ ఏజెన్సీ అనేటటువంటిది ఉంది. ఆ ఏరియాలో ఎవరెవరికైతే గ్యాస్ బుకింగ్ చేసేటటువంటి పర్మిషన్ ఉందో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి వాళ్ళ తరఫున వీళ్ళే గ్యాస్ బుక్ చేసి వాటన్నిటిని ఒక చోట అక్యుములేట్ చేసిన తర్వాత ఆ గ్యాసెస్ నుంచి ఎంటీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ లోకి ఆ గ్యాస్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వెయింగ్ మిషన్స్ మొత్తం 267 గ్యాస్ సిలిండర్స్ ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 67 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు 190 ఉన్నాయి. వీరి దగ్గర నుంచి 5 ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన వెహికల్స్, 4 వెయింగ్ మిషన్స్, అదే విధంగా ఫిల్లింగ్ పైప్స్ 26 కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద కొంత మార్జిన్ వస్తుందని ఇది అన్సోఫిస్టికేటెడ్ గా చేయడం వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి గ్యాస్ సిలిండర్లని కొనటం కూడా చాలా నేరం. కాబట్టి ఎవరైనా సరే ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్స్ దగ్గర నుంచి కాకుండా ఈ విధంగా వీరి దగ్గర నుంచి ఈ సిలిండర్స్ పర్చేజ్ చేయడాన్ని మేము క్లియర్ గా పబ్లిక్ ని చేయొద్దని కోరుతున్నాము. వాళ్ళకి